వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మేము జూడియోకి వెళ్తున్నాము. సో జూడియోకి వెళ్ళేసి నేను అక్కడ ఏవి కొనాలనుకోవట్లేదు, చూద్దాం ఏమైనా నచ్చితే మటుకు కొంటాను. ఇక్కడ మాకైతే దగ్గరలో జూడియో స్టార్ట్ అయింది అండ్ నేను చాలా మంది జూడియో హాల్ చేయడం అంతా చూసాను. జూడియో ప్రోడక్ట్స్ కూడా చాలా బాగుంటాయని విన్నాను, అఫోర్డబుల్ ప్రైజెస్ అని కూడా. సో మనమైతే వెళ్ళి చూద్దాము ప్రైజెస్ అండ్ ఆల్సో డిజైన్స్ ఎలా ఉంటాయనేసి. సో నాకైతే మేకప్కి సంబంధించిన ఐటమ్స్ కావాలి అంతే, క్లోత్స్ ఏం నేను చూడట్లేదు. సో జూడియోకి అయితే ఇప్పుడు వెళ్ళిపోయి అక్కడ ఉన్న ఐటమ్స్ అయితే చూసేద్దాం. ఇక్కడైతే నేను నా పింపుల్ చూపిస్తున్నాను అనమాట, దాన్ని కొంచెం అవాయిడ్ చేయండి. సో ఈ పూర్తి వీడియోలో నేను కొద్ది చోట్ల మాత్రమే మాట్లాడాను, మిగతాగా అంతా వాయిస్ ఓవర్ ఇచ్చాను ఎందుకంటే చాలా క్రౌడ్ ఉండింది. స్టార్ట్ అయిందే 6:30కి ఇలా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఫుల్ ట్రాఫిక్ ఉండింది. అది పీక్ టైం కదా, అంటే ఆఫీస్ నుంచి కాలేజ్ నుంచి రిటర్న్ వచ్చే వాళ్ళందరికీ కూడాను ఆ టైమే కాబట్టి చాలా ట్రాఫిక్ ఉండింది అనమాట. ఈ రోజే అని కాదు, ఎప్పుడు బెంగళూరులో ఇలానే ఉంటుంది, బెంగళూరులో ఉండే వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఫైనల్గా అయితే జూడియో దగ్గరకు వచ్చేసాము. నేను ఈ జూడియోకి రావడం ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ రీసెంట్గానే ఓపెన్ అయిందంట బ్రాంచ్. సో నాకు ఫ్రెండ్ చెప్తే నేను ఒకసారి చూద్దామని వచ్చాను. సో నేనైతే ఇప్పుడు జూడియోకి వచ్చాను అనమాట. యాక్చువల్గా నాకు తెలీదు వీడియోస్ అలా కూడా లేదని, నేనైతే తీసుకుంటున్నా. సో కొన్నదంతా నేను తర్వాత చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికైతే నేను జస్ట్ జూడియోకి వచ్చిన వీడియో మాత్రం తీస్తా, ఇక్కడ నాకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైము లేదు. జూడియోలో కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి అనమాట, స్పెషల్లీ అమ్మాయిలకి. అండ్ ఆల్సో వెస్ట్రన్ వేర్లో అయితే ఇంకా బాగున్నాయి. సో నాకు కొన్ని కలెక్షన్స్ అయితే బాగా నచ్చాయి, బట్ ఇప్పుడు కొనే మూడ్ లేదు. ఆల్రెడీ నా దగ్గర చాలా టాప్స్ ఉన్నాయి కాబట్టి ఒకేషన్కి కొందామని నేను ఏం కొనలేదు. బట్ వెస్ట్రన్ వేర్ టాప్స్ అయితే భలేగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాను కానీ అది వాయిస్ రికార్డ్ అవ్వలేదు, అందుకనేసి నేనే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ. బట్ కలెక్షన్స్ అయితే జూడియోలో చాలా బాగున్నాయి, మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి మీకు దగ్గరలో జూడియో ఉంటే కనుక. నేను మళ్ళీ వెస్ట్రన్ కలెక్షన్స్లో అయితే నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట, చాలా మంచి ఫ్యాబ్రిక్ కూడాను ఉంది. సో ఇక్కడైతే మెన్స్ సెక్షన్కి వచ్చాం, డాడీ కోసం చూస్తున్నాం. యాక్చువల్లీ జూడియోకి నేను మీకు చెప్పినట్టు ఫస్ట్ టైం రావడం కాబట్టి ఇంత మంచి కలెక్షన్స్ ఉంటాయని నేను అనుకోలేదు, వచ్చి చూసిన తర్వాతే తెలిసిందనమాట. అంతేకాదు నాకు ఇక్కడ బాగా ఇంకొక విషయం నచ్చింది, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకి కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. మేము నాన్న కోసం అనేసి మెన్స్ సెక్షన్కి వెళ్ళాము, అక్కడ చూసామన్నమాట. నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి అబ్బాయిలకి కూడాను. యాక్చువల్గా నేనైతే టాప్స్ ఏం కొనాలనుకోలేదు, నేను ఏమైనా వేరేవి చూస్తాను. నాన్న అయితే ఇప్పుడు ట్రయల్ రూమ్కి వెళ్ళారు, నాన్న చూసేసి వస్తారు ఫస్ట్. అలా ట్రెండీ కలెక్షన్స్ అనమాట అబ్బాయిలకు ఉన్నవి. ఈ షర్ట్స్ అంతాను ఫ్యాబ్రిక్ అయితే సూపర్బ్గా ఉంది విత్ డిజైన్ అంతా కూడాను. సో టీ షర్ట్స్ ఇలా అన్నీ చూసాం ఇంకా నాన్న కోసం అనేసి. నాన్నకి సెలెక్ట్ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట, నాన్న చాలా పర్టికులర్గా ఉంటారు. సో సెలెక్షన్ అనేది కొంచెం టైం టేకింగ్. చూసే కొద్దీ చాలానే డిజైన్స్ ఉన్నాయి, సో అందుకనేసి చాలాసేపు మేమైతే అన్ని చూస్తూనే ఉన్నాం, వెతుకుతూనే ఉన్నాం అనమాట. ఇప్పుడైతే కిందకి వెళ్తున్నాం, ఇంకా వెళ్ళి ఆ మేకప్ ఆర్ హెయిర్ యాక్సెసరీస్ చూద్దామనేసి. అస్సలు నాకు మాట్లాడడానికి కుదరట్లేదు, ఇక్కడ చాలా మంది ఉన్నారు. సో నేనైతే మళ్ళీ వెళ్ళి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, మాట్లాడడానికైతే అస్సలు కుదరట్లేదు. సో నేను ఇంటికి ఎలాగైతే వాయిస్ ఓవర్ ఇస్తాను. సో నేనేం తీసుకున్నాను అనేది కూడాను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ఇప్పుడు కిందకి వెళ్ళి నాకేం కావాలో చూద్దాం. మీలో ఎంతమంది నాలాగా ఇంకా జూడియోని విజిట్ చేయలేదు ఆర్ ఫస్ట్ టైం వెళ్దాం అనుకుంటున్నారు, నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఒకవేళ మీరు వెళ్ళండకపోతే వెంటనే వెళ్ళండి, మీకు మంచి కలెక్షన్స్ అయితే అక్కడ దొరుకుతాయి. సో ఇది నాకు బాగా నచ్చింది. ఫుట్వేర్ కలెక్షన్ కూడాను సూపర్గా ఉంది, ఈ భలే ఉంది, డీటెయిలింగ్ అంతా నాకు బాగా నచ్చింది. చూద్దాం, ఇది కూడా బాగుంది. సో ఇక్కడ ఇది ఏదో ఉంది, లిప్స్టిక్ అండ్ లిప్ స్క్రబ్. నేను ఇక్కడైతే లైనర్ చూస్తున్నాను, ఐలైనర్. కాజల్ ఉంది తప్ప ఐలైనర్ లేదు. ఇక్కడున్న ఐలైనర్ కూడా ఏదో షిమ్మర్ ఐలైనర్ ఉంది, నాకు మ్యాట్ ఫినిష్ ఉంటేనే నచ్చుతుంది. చూద్దాం, ఇక్కడ దొరకకపోతే ఇంక బయట ఎక్కడైనా కొనుక్కుంటాను. సో ఇక్కడైతే నేను నెయిల్ పాలిష్ చూస్తున్నాను, నాకు ఏది సెట్ అవుతుంది అని. ఫుట్వేర్ మాత్రం నాకు భలే నచ్చింది, చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. డైలీ వేర్కి లేకపోతే ఆఫీస్కి లేకపోతే కాలేజ్కి మనకైతే భలే ఉంటాయి అనమాట. స్పెషల్లీ ఈ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్కి అయితే చాలా బాగుంటాయి. ఇది వచ్చేసి బ్లష్ టైప్ అనమాట, అక్కడ మనకి టెస్ట్ చేయడానికి ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, సో దాన్నే టెస్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా నేనైతే ఇక్కడ ఒక విషయం గమనించాను, చాలా మంది వచ్చి అక్కడ టెస్ట్ చేయడానికి పెట్టిన ప్రోడక్ట్స్తోనే మేకప్ చేసుకొని బయటకు వెళ్ళిపోతున్నారు షాపింగ్ ఏం చేయకుండా. నేను ఇదైతే విన్నాను కానీ ఎప్పుడూ లైవ్లో చూడలేదు, ఫస్ట్ టైం అయితే నేను లైవ్లో చూశాను. అలా వచ్చారు అక్కడ టెస్ట్ చేయడం కోసం ఇలా పెట్టిన ప్రోడక్ట్స్ అన్నీ కూడాను వాళ్ళకి ఏది కావాలో అది వేసుకొని మేకప్ చక్కగా బయటికి వెళ్ళి
ఇక్కడ మేము ప్రోడక్ట్స్ అన్నీ తీసుకున్న తర్వాత అసలు బిల్లింగ్కి 1/2 అవర్ పట్టిందనమాట. చాలా లేట్ అయింది. చాలామంది ఉన్నారు ఈవినింగ్ టైం కాబట్టి మాకు ఒక 8:45, 9 కల్లా బయటకు వచ్చాము. అసలు బిల్లింగ్కే ఒక లైన్ ఉన్నిందనమాట, క్యూ కట్టేశారు. మధ్యలో ఆ బిల్లింగ్కి వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట. స్క్రంచీస్ ఉన్నాయి, క్లిప్స్ ఉన్నాయి, క్లచెస్ ఉన్నాయి, రబ్బో బ్యాండ్స్ ఉన్నాయి. సో షాపింగ్ అంతా అయ్యాక ఇలా బయటకు వచ్చేసాం. హలో, వెల్కమ్ బ్యాక్. సో జూడియోలో అయితే ఇప్పుడే షాపింగ్ అయిపోయింది. ఎక్కువ ఏం నేను షాప్ చేయలేదు, బట్టలు అసలే చేయలేదు. సో నేను మా పేరెంట్స్తో వచ్చాను. సో ఇప్పుడే బయటకు వచ్చాను అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందేమో, ఎక్కువ ట్రాఫిక్ ఉంది ఇక్కడ. సో నేను ఇంటికి వెళ్ళాక మళ్ళీ మీతో మాట్లాడతా. బాయ్. హే ఎవ్రీవన్. సో ఇప్పుడే మేమైతే జూడియో నుంచి వచ్చామన్నమాట. అక్కడ నాకు ఎక్కువ షూట్ చేయడానికి కుదరలేదు. లైక్ చాలా క్రౌడీగా ఉండింది, ఈవినింగ్ టైం కదా, చాలామంది వచ్చున్నారు. అక్కడైతే వీలైనంత షూట్ చేశాను. ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానమాట. నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు ఈవినింగ్ పీక్ టైమ్స్లో కాకుండా ఎప్పుడన్నా డే టైంలో ఆర్ ఎల్స్ మార్నింగ్ టైమ్స్లో వెళ్తాను. సో అప్పుడు వెళ్తే నేను నీట్గా క్లియర్గా వీడియో తీసుకోవచ్చు. యాక్చువల్గా నాకు అక్కడ వీడియో షూట్ చేయొచ్చా లేదా అని కూడా తెలీదు. ఏదో నేను చేసేసాను వీడియో షూట్ అంతా. బట్ మేకప్ ప్రోడక్ట్స్ కూడాను చాలా బాగున్నాయి ఇన్ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్. అండ్ ఆల్సో క్లోత్స్ అన్నీ కూడాను మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి, క్రాప్ టాప్స్ ఇవంతాను. అయితే సరే, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఏం తీసుకున్నా అనేసి. ఇప్పుడే చెప్పను. నాకైతే జూడియో ఓవరాల్గా బాగా నచ్చింది. నేను మళ్ళీ విజిట్ చేస్తాను. ఈసారి ఫస్ట్ టైం వెళ్ళాము. అండ్ ఆల్సో అట్ 6:30కి వెళ్ళి మేము ఇప్పుడైతే 8:30, 8:45కి వచ్చామన్నమాట. చాలా లేట్ అయిపోయింది. బిల్లింగ్ దగ్గర అయితే మరీ ఎక్కువ లేట్ అయిపోయింది. 1/2 అవర్ పట్టింది బిల్లింగ్ దగ్గర మట్టుకు. చాలా రష్గా, చాలా క్రౌడీగా ఉండింది. సో అందుకని సార్ ఎప్పుడైనా ఎవరు లేని టైంలో, అంటే పీక్ టైంలో కాకుండా ఆఫ్టర్నూన్ టైంలో అలా వెళ్తాము. అప్పుడు మొత్తం క్లియర్గా చూద్దాము. అక్కడ వాయిస్ ఎవరేమి ఇవ్వకుండా నేనే మాట్లాడతాను. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనేది కూడా మీరు కామెంట్ చేయండి. సో మేమైతే బాగా అలసిపోయాం, ఇంకా డిన్నర్ చేయాలి. సో ఏ ప్రోడక్ట్స్ కొన్నానో అనేది నేనైతే నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ లవ్ యూ ఆల్. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్.